సమాజంలోని అసమానతను తొలగించి అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కొనియాడారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే 200వ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, వైస్ చైర్మన్ నరేష్లతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసమని, విద్యా విప్లవానికి నాంది పలికిన పూలే మహిళల విద్య కోసం తొలి బాలికల పాఠశాల స్థాపించిన ఘనత సాధించారని కలెక్టర్ గుర్తు చేశారు. అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఆయన చేసిన కృషి నేటి ప్రభుత్వాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. పూలే ఆశయాలను, ఆలోచనలను నేటి తరం యువత ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగా కిషన్, టీఎన్జీఓ అధ్యక్షులు దొంతి నరేందర్, కార్యదర్శి రాజ్కుమార్, పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఉప్పలస్వామి, మాలమహానాడు గౌరవ అధ్యక్షులు మాతాయిపేట మల్లేశం, వి సంగమేశ్వర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. हमें शिक्षित करना ही होगा। जब तक महिलाएं और समाज के निचले तबके के लोग शिक्षित नहीं होते, मैं शिक्षा का प्रसार करती रहूंगी। ये मेरा दृढ़ संकल्प है। कितना भी हो कितनी भी परेशानी, इस समाज का हर बार हम सहेंगे, पीछे नहीं हटेंगे। अब अपने कदम भारत के हर बेटी को बढ़ा के रखेंगे। तुम्हारे साथ आज जो भी हुआ सब कुछ जानता हूँ। ये कुछ हर्ष नहीं, ये समाज का खराब हुआ अपने ही माध्यम अपने अज्ञान को ख्यात में रह गए लोग, लेकिन उन्हें ये नहीं पता कि नारी को अज्ञान में रखकर कितना बड़ा पाप किया। उन्होंने कहा नहीं लिखा कि नारी को शिक्षा ग्रहण करना पाप है। हम नारी को शिक्षित करके प्रगति सिद्धांत करेंगे। नारी का ज्ञान तो सारा समाज ये समाज परंपरा को तोड़ना नहीं चाहता। अगर कोई उसे शिक्षित करने का प्रयत्न भी करे तो उसे अपमानित किया जाता है। इसीलिए राष्ट्रपति देखो हमें कई बार अपमानित होना होगा। వ్యాధి వచ్చి మరణించే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటువంటి రోగులకు సేవ చేయడం, బాల్య వివాహాలను నిలుపుదల చేయడానికి, వితంతులకు పునరుద్ధారణ చేయడానికి ముఖ్యంగా అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పూలే.
థ్యాంక్ యూ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి గారు మన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆమె అక్కడ నుండి మేడం మీకు మైక్ అక్కడికి వస్తుంది కదా, మీరు మాట్లాడండి అక్కడ నుండి ప్లీజ్. చూస్తాం 10th అయింది 12th అయిన తర్వాత కూడా చూసుకోవడం అది కాదు. మీరు 9th 10th తర్వాత మీ లక్ష్యం క్లియర్ ఉండాలి. మీరు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, మీరు ఎమ్మెల్యే అవ్వాలి, ఏదైనా ఉంటే దట్ టార్గెట్ షుడ్ బి క్లియర్. ఆ టార్గెట్ ఉంటేనే మీరు ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యారు. ఇవాళ హెల్త్ వారోత్సవాలు 99 days యాక్షన్ ప్లాన్లో భాగంగా అక్కడి నుంచి మన నేరుగా ఇక్కడ రావడం జరిగింది. అది వారు కూడా టైం ఎత్తి రావడం చాలా సంతోషపడడం. అది చాలా మంది కూడా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. చెప్పేవారికి అందరూ కూడా చెప్పినట్టే మనకు చేశారని చెప్పినట్టే మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మన బాబాజీ గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మన బాబాజీ గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. అదే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే తెలుసు విద్య లేని వాడు విద్య కష్టం. విద్య వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే వికాసం వస్తుంది, దాంతో పాటు అభివృద్ధి అవుతుంది, అభివృద్ధితో పాటే మనకు వెల్త్ వస్తుంది. ఆ వెల్త్ లేకుండా అనగానే జనజీవనాలు బహుజనులు దే ఆర్ డూయింగ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ దిస్ థింగ్స్. అందుకోసమే బాబు మన జ్యోతిబాబు గారు ఆ రోజులని అంటే 2000 సంవత్సరం ఏం జరిగినా కూడా 175 సంవత్సరాల క్రితమే దీన్ని గుర్తిరిగి అప్పుడు విపత్కర పరిస్థితి, ఇలాంటి హాల్స్ లేవు, ఇలాంటి కరెంటు లేదు, ఇలాంటి బట్టలు లేవు, ఇలాంటి నాగరికత లేదు. అటువంటి సందర్భంలోనే అతను ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొని ఒక సిద్ధాంత రూపంగా ఒక చేంజ్ కలుగుతారు. అట్టి చేంజ్ కూడా తన నుంచి స్టార్ట్ చేశారు. దాని నిదర్శనమే మరి వారి యొక్క మహామణి వారికే ఉద్యోగించి టీచర్ ఉపాధ్యాయులు చేసి బాలిక వివాహం లేకుండా వారి మహిళలు కూడా విద్య కావాలని, వారి బహుజనులకు కూడా అన్ని విధాలు కూడా హక్కులు కావాలని మరి దానికోసం పాల్పడాలి. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తితోటి మరి ఇన్నాళ్ళు మనం పేర్కొంటాము. ఆ స్ఫూర్తిని కొనసాగించే దిశగా మనం ప్రయత్నం చేద్దాము. మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తి పథకాన్ని తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఉత్సవాలు మొత్తం కూడా జరిగే మాసం ఏప్రిల్ మాసం. మరి ఇలాంటి ఉత్సవ కంటెంట్లకు సంబంధించి కూడా మన సంఘం ఏర్పాటు చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమం పీస్ డెవలప్మెంట్ షాప్ నుంచి నడుస్తూ ఉంటుంది. ఇట్టి కార్యక్రమం చేసిన గౌరవనీయులు ముఖ్యతులు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు సింగ్ ఐఎస్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మన మెదక్పట్న పౌరాలు గౌరవనీయులు మన రాధిక మేడం గారు, చైర్మన్ గారు, అదేవిధంగా రామాయపేట పట్టణ చైర్మన్ గారు, పురప్రముఖ పట్టణ మొదటి పౌరాలు లావణ్య మేడం గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ మెదక్పట్నం రాజేష్ గారు, మరి బీసీ సంఘాల నాయకులు అధ్యక్షులు వేదిక శ్రీకాంత్ గారు, గౌరవ అధ్యక్షులు గంగారాం గారు, కేజోస్ అధ్యక్షులు నరేంద్ర గారు, వారి సెక్రటరీ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, మరి బీసీ డెవలప్మెంట్ ఆఫీస్ సంబంధించిన ఇన్ఛార్జ్ గంగా కిషన్ గారు, మరి బీసీ సంఘ నాయకులు శేషాచార్య గారు, మున్సిపాలిటీ తరఫున నుంచి కౌన్సిలర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన మహాత్మా జ్యోతిబా ఫులే 200 జయంతి సెలబ్రేషన్లో భాగంగా మా మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మనకి మహనీయుడి గురించి చాలామంది మాట్లాడారు ఇప్పటివరకు. వాళ్ళే చేసిన పని గురించి, మనకి విడోస్ వితంతుల గురించి కానీ, అమ్మాయిలకి ఎడ్యుకేషన్ గురించి కానీ, కుల రహిత సమాజం గురించి కానీ చాలా పని చేశారు. వారి సమయంలో అంత ధైర్యంగా వారే చేసిన యాక్షన్స్కి మనం ఈ రోజు వరకు కూడా మనం నివారణ కల్పిస్తున్నాం. వారే ఎంత కష్టపడి పని చేశారు, దీనికి రిజల్ట్ మనకి ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. సో ఒకటే జస్ట్ యాక్చువల్లీ నా నంబర్ వచ్చిన వరకు అందరూ మాట్లాడి అందరూ టైర్డ్ అవుతారు. సో ప్రతిసారి నేను ఆలోచించాల్సి ఉంటుంది, ఎక్కువ మాట్లాడి తక్కువ మాట్లాడాలి. బట్ సరే, ఐ విల్ టేక్ మై 5 minutes. మనకి ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు, మనకి ప్రెసిడెంట్స్ ఉండొచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు. మనకి ఎప్పుడైనా పిల్లలు ఉంటే మీ ముందు, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు పిల్లలతో మాట్లాడాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఒక పబ్లిక్ మీటింగ్ లాగా మాట్లాడుతున్నారు. అది పబ్లిక్ మీటింగ్ లేదు,
ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఏం మెసేజ్ పోతుంది? మనం మహనీయుడు గురించి మాట్లాడుతున్నాం, వెదర్ ఆ మెసేజ్ వీళ్ళకి వచ్చిందా లేదా జనరల్గా మనం వీళ్ళకి చెప్తున్నాము చాలా. సో ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్, సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ముందుగా తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా సమాజంలో మహిళలను చైతన్యవంతం చేసి మరి ఆ సమయంలో వారి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలను, ఎన్నో రకమైన ఇబ్బందులను ఎదుర్కొని కూడా సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది వారి యొక్క జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయడం జరిగింది. నరేంద్ర గారికి మరియు అంజలి గారికి, ఐశ్వర్య గారికి, అమ్మాయి గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇచ్చేసినటువంటి అధికారులకు, ఉన్నతాధికారులకు, పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా